తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాస స్కీమ్లో బ్యాంక్ సివిల్ స్కోర్ను ముడిపెట్టడం సరైన పద్ధతి కాదని యువకులు సాబేర్ నయీ కాజా యువకులు నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది యువకులు ఆశలు పెట్టుకున్న స్కీమ్ మీద ఇలాంటి కండిషన్లు ప్రభుత్వం పెట్టడంతో దిశ టీవీతో మాట్లాడుతూ యువకులు అంటేనే నిరుద్యోగులుగా ఉన్న పరిస్థితుల్లో వారికి బ్యాంకుల్లో ఏ విధంగా సివిల్ స్కోర్ ఉంటుందో అని ప్రభుత్వమే చెప్పాలని అన్నారు. అసలే చదువుకొని నిరుద్యోగులుగా ఉండి ఆటోలు కూలీనాలి చేసుకుంటూ ఉంటున్న యువకులకు బ్యాంకుల్లో సివిల్ స్కోర్ ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వమే చెప్పాలి. ఉచిత బస్సు ప్రయాణం పెట్టి పొట్ట మీద కొట్టిన ప్రభుత్వం సరే ఈ స్కీమ్తో అయినా రుణం తీసుకొని గడుపుదాం అనుకుంటే కొత్తగా బ్యాంక్ సివిల్ స్కోర్ ఉంటేనే స్కీమ్ వర్తిస్తుందని కండిషన్లు పెట్టడం యువతను మోసగించడమే అవుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి బ్యాంక్ సివిల్ స్కోర్ కండిషన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ యువతను మోసం చేసిన వారే అవుతుందని అన్నారు. నా పేరు సాబేర్, కోటకొండ ఆటో డ్రైవర్ని. ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాస్ గురించి మేము ఈ ఉచిత బస్సు నుండి ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాము. ప్రభుత్వం పెట్టిన రాజీవ్ యువ శక్తి రాజీవ్ యువ వికాస్ మాకు చేయూతనిస్తుందని ఆశతో మేము లోన్ల కోసం అప్లై చేస్తే ఈ ప్రభుత్వం సివిల్స్ అంటూ లేని ఆకాంక్షలు పెట్టి మా ఆశల పైన కూడా నిరాశ కల్పించే విధంగా ఈ ప్రభుత్వం కొత్త రూల్స్ తెస్తుంది. ఆ రూల్స్కు ఎటువంటి రూల్స్ లేకుండా మాకు రాజీవ్ యువ వికాస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్కి చేపట్టిన సివిల్స్ను రద్దు చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఆలోచన చేసి యువత అంటేనే నిరుద్యోగంతో అలమటించేటోళ్ళు, ఆ నిరుద్యోగంతో బాధపడేటోళ్ళు సివిల్ని ఏ విధంగా ఉపయోగిస్తారో తెలియదు. దాని గురించి ఈ ప్రభుత్వం చేపట్టిన ఈ సివిల్స్ను రద్దు చేసి ప్రతి ఒక్క యువతకు రాజీవ్ యువ వికాస్ లోన్ వచ్చే విధంగా చేయాలని, వాళ్ళ జీవితాల్లో కొత్త ఆశయాలను నింపాలని కోరుకుంటున్నాను.